హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ముందు రోజైతే మార్కెట్కి వెళ్ళామండి. పూజ కోసం కావాల్సినవన్నీ తీసుకొచ్చుకోవడానికి. చూసారండి ఎంత రష్గా ఉందో మార్కెట్ అంతా కూడా. అసలు బైక్ వెళ్ళడానికి కూడా చాలా స్లోగా టైం పట్టిందనమాట. వినాయక చవితి అంటే మాత్రం ఉంటుంది కదా హడావుడి. సో ఇక్కడ వచ్చేసి మేము హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ షాప్ ఉంటుంది కదండి, అక్కడికి వచ్చేసామన్నమాట. కావాల్సిన పళ్ళు అన్నీ తీసుకోవడానికి. పూజ కోసం పాలవెల్లికి కట్టాలి కదా దేవుని దగ్గర నైవేద్యంగా సమర్పించుకోవడానికి. సో మాకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నామండి. ఇక్కడ పాలవెల్లిలు కూడా అమ్ముతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి క్లైమేట్ వర్షం పడుతుందండి, అప్పుడు చాలా మబ్బుగా ఉందన్నమాట, చినుకులతో ఉంది. సో మేము ఇంటికైతే వచ్చేసామండి. పూజకు కావాల్సిన పత్రి, పూలు, పళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము. అవన్నీ కూడా అంటే గమన ఎవరి ముట్టని చోటుగా ఒక డైనింగ్ టేబుల్ దూరంగా పెట్టుకున్నానండి. ఇంటికి వచ్చేసాక ఇల్లంతా క్లీన్ చేసేసుకుని తడిబట్ట పెట్టేసుకుని ఇల్లంతా కూడా చక్కగా ముగ్గులైతే పెట్టేసుకున్నానండి. ఇల్లంతా ఆరిన తర్వాత ఎక్కడ మ్యాట్స్ అక్కడ వేసేసుకుని ఒక్కొక్కటి సర్దుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. పూజ ప్రిపరేషన్స్ అప్పటికప్పుడు అంటే పొద్దుటే అవ్వవు కదండి. ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ చేస్తాము, రెడీ అవ్వాలి. అక్కడ దేవుని దగ్గర పీఠకం అవన్నీ రెడీ చేసుకోవాలి, చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ముందు రోజు నైట్ చేసుకునేవి ఏవైతే పనులు ఉంటాయో కొన్ని చిన్న పనులు అవన్నీ కూడా నేను ముందు రోజు నైటే చేసి పెట్టేసుకుంటానండి. ఇల్లంతా కూడా చక్కగా ముగ్గులన్నీ వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఉతికారేసిన బట్టలన్నీ కూడా మడత పెట్టి నీట్గా సర్దేసుకున్నానండి. తర్వాత వచ్చేసి కిచెన్ కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. స్టవ్ అదంతా కూడా ముగ్గులు వేసేసుకున్నానండి. రేపు మార్నింగ్ కోసం నాకు పెరుగు తోడు పెట్టుకున్నాను అనమాట. శనగలు, అలాగే వడపప్పు, చలిమిడి వడపప్పు కోసం కొంచెం పెసరపప్పు, అలాగే పచ్చిశనగపప్పు ఇవన్నీ నానబెట్టుకున్నానండి. మార్నింగ్ అయితే అయ్యింది. ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసి పెట్టుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసి చక్కగా స్వామివారికి ప్రసాదాలు అయితే నైవేద్యాలు చేయడం కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గానే పెట్టుకున్నానండి. మెనూ అనేది ఎక్కువ హడావుడి ఏం పెట్టుకోలేదు. చక్కగా పప్పు ఉండ్రాళ్ళు చేసుకున్నాను. అలానే చిన్ని ఉండ్రాళ్ళు, కొన్ని తాలికలు వేసి పాలు ఉండ్రాల కింద చేస్తారు కదా, అవి చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి కొబ్బరి బెల్లం పూర్ణంతో చేసే మోదికలు చేసుకున్నాను. ఇంకొకటి సేమియా పాయసం చేసుకున్నానండి. శనగలు తాలింపు పెట్టాను. ఇంకొకటి వచ్చేసి చలిమిడి వడపప్పు, పానకం. ఇవి కామన్, ఇవి మాత్రం సింపుల్గా చేసుకున్నానండి. పులిహోర, గారెలు అవి ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం 4వ వారంలో చేసుకున్నాను కదండి. సో అప్పుడు కూడా పులిహోర అవి చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మేము విజయవాడ వెళ్ళామండి. అప్పుడు కూడా పులిహోర అనేది చేసుకుని వెళ్ళాము. ఇలా పులిహోర అనేది ఎక్కువగా చేస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి ఆ రోజైతే వినాయక చవితికి పులిహోర చేసుకోలేదండి. అంతా కూడా స్వీట్ చేద్దాము అని మెనూ అయితే మొత్తం స్వీట్సే పెట్టుకున్నాను. సో అలా కొంచెం సింపుల్గా పెట్టుకుని చేసేసుకున్నానండి నైవేద్యాలు. ఈ నైవేద్యాలు చేస్తూ ఒక పక్క ఒక్కొక్క పని చేసుకుంటున్నాను అనమాట. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసుకోవడం, అలానే తోరణాలు కట్టుకోవడం, ఇవన్నీ చేసుకుంటున్నాను. ప్రసాదాల కోసం అని చెప్పేసి నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే ఉక్కపెట్టుకున్నానండి. ఇది వచ్చేసి నేను గ్లాస్ పిండికి గ్లాస్ వాటరే వేసుకున్నాను అనమాట. సో అందులో కొద్దిగా ఆయిల్, అలానే కొంచెం సాల్ట్ వేసుకుని అవి మరిగించుకోవాలన్నమాట. వాటర్ మరిగిన తర్వాత మనం ఎంతైతే బియ్యం పిండి కొలతగా తీసుకుంటున్నామో అది వేసేసుకుని చక్కగా మూత పెట్టేసి సిమ్లో ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవడమే. మనకి కావాల్సినట్టుగా మనకి పిండి అయితే రెడీ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక్క పిండితోనే 3 వెరైటీస్ అనేది చేసుకున్నానండి. ఆ 3 వెరైటీస్ ఏంటంటే, ఒకటి పాలుండ్రాల కోసం, ఒకటి పప్పు ఉండ్రాళ్ళు, అలానే అదే పప్పు ఉండ్రాలు కుడుములు అంటాం కదండి అవి, ఇంకొకటి వచ్చేసి కొబ్బరి పూర్ణంతో మోదికలు. ఈ 3 కూడా నాకు ఈ ఒక్క పిండితోనే అయిపోతాయి. సో అలా కొంచెం ఈజీగా పెట్టుకున్నాను అనమాట. కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా చిన్ని పాపతో అని చెప్పేసి. ఒకవైపు నేను ప్రసాదాల కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటుంటే మా వారు లేచి అతను ఫ్రెష్ అయిపోయి పాలవెల్లి అదంతా కూడా రెడీ చేస్తున్నారండి దేవుని మందిరం దగ్గర. నేను ఇక్కడ మోదికల కోసం కొబ్బరి బెల్లంతో
ఈ పూర్ణం అనేది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి సేమియా పాయసం అండి. సేమియా పాయసం కోసం నేతిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను. అదే గిన్నెలో సేమియా కూడా వేయించేసుకున్నాను. ఒక వైపు పాలు అయితే కాచుకున్నానండి. ఆ పాలు కాచి పెట్టేసుకుని పక్కనైతే ఉంచుకున్నాను అనమాట. ఈ సేమియా పాయసం కూడా షుగర్ అనేది వేయలేదండి, అన్నీ కూడా బెల్లంతోనే చేశాను స్వీట్స్. సో బెల్లం అనేది కరగబెట్టుకొని ఒక్కొక్క ఐటెంలో అయితే వేసుకున్నాను. సేమియా పాయసంలో ఏంటంటే మనం పాలు అవి వేస్తాం కదా, వాటితో పాటు బెల్లం వేస్తే ఏంటంటే విరిగిపోతుంది అనమాట. సో బెల్లాన్ని వాటర్ వేసుకొని కొంచెం కరిగించుకుని ఫిల్టర్ చేసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యాక వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది విరగదు, బాగా వస్తుంది అనమాట. టెక్స్చర్ అంతా కూడా బాగుంటుంది, మంచి టేస్టీగా బాగా అనిపిస్తుంది, లుక్ కానీ టేస్ట్ కానీ. సో నేను బెల్లంతో సేమియా పాయసం అయితే చేసేసుకున్నానండి. ఇవైతే బెల్లం ఉండ్రాలు అనమాట, పాలు ఉండ్రాలు. సో అందులో కూడా బెల్లమే వేసాను. సో ఇలా వేసి పెట్టుకొని అన్నీ కలిపేసుకున్నానండి, మంచిగా పెట్టేసుకున్నాను. బెల్లంలో మనకి చిన్న చిన్ని పార్టికల్స్ ఉంటాయండి, వేస్ట్ పార్టికల్స్. అవి డైరెక్ట్గా వేస్తే ఏంటంటే ఫుడ్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ముందు మనం ఫిల్టర్ చేసి అయితే వేసుకోవాలన్నమాట. నేను సో అలానే ఫిల్టర్ తీసుకుని దాంతో ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నాను. కాస్త ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నానండి. నాకు సేమియా పాయసం అయితే అయిపోయింది. సో ఈ విధంగా నైవేద్యాలన్నీ కూడా చలిమిడి వడపప్పు పానకంతో సహా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి రెడీ అయిపోయే లోపు మా వారు పాలవెల్లని అయితే రెడీ చేసేసారనమాట మంచిగా. ఈ లోపు నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. పాప కూడా రెడీ అయ్యి నిద్రపోయింది. తను కూడా లేవ తీసుకుని వచ్చి పూజలో కూర్చోబెట్టుకున్నాం. మంచిగా అయితే సపోర్ట్ చేస్తుందండి మా బాబు కూడా. సో పూజ అయితే ఈ విధంగా జరిగిందండి, చాలా మంచిగా జరిగింది. పూజ అయితే అయిపోయింది. ఆ గణపయ్య ఆశీస్సులు మీపై మాపై అందరిపై ఉండాలని వేడుకుంటున్నానండి. వీడియో అయితే కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి. సో మా పాపకి స్లేట్ ఉంటే ఆ స్లేట్ని కూడా పూజలో పెట్టానండి, ఓం అని రాసి. గణపతి పూజ అంటే చిన్నపిల్లలకే కదా ప్రాముఖ్యత ఎక్కువ. మంచిగా గరికతో పూజ చేసుకున్నానండి. నా గణపయ్యను కలశాన్ని ఈ విధంగా పూలతో అలంకరించుకున్నానండి, జాజి పూలతో. నాకు తోచినంతలో తక్కువ నైవేద్యాలతో అయితే స్వామివారికి నివేదించుకున్నాను. ఈ విధంగా అయితే మా గణపతి పూజ జరిగిందండి. నిమజ్జనం కూడా ఆ రోజే చేసేసామండి మేము సాయంత్రానికి. అంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు, ఉంటే చాలా నిష్ట నిబంధనలతో కూడి ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. ఈ పూజకు ముందే నేను తులసమ్మకి అయితే పూజ చేసేసుకున్నానండి. ఆ రోజు ఫుల్ వర్షం మాకు. అయ్యో బాబోయ్, అసలు ఆ వర్షం ఏంటండి బాబు, వినాయక చవితి రోజున దంచి కొట్టేస్తుంది అనమాట వర్షం అయితే. సో నేను గాలేస్తుందని చెప్పేసి తులసమ్మ దగ్గర బకెట్స్ ఇవి అడ్డు పెట్టుకున్నాను అనమాట దీపారాధన కోసమని. ఇదిగోండి వర్షం అయితే చాలా చాలా గట్టిగా వస్తుందన్నమాట, చాలా ఎక్కువ కురిసింది. తర్వాత భోజనం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి కదండి. వంట అయితే నేను పొద్దుట ఏమీ చేయలేదు. సో మధ్యాహ్నం భోజనం కోసం నేను మామిడికాయ పప్పు అలానే కొబ్బరి మామిడి పచ్చడి చేశానండి. ఇంకా స్వామివారికి నివేదించుకున్న ప్రసాదాలు అవి ఉన్నాయి కదా, వాటితో అయితే మా భోజనం కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజు ఏంటంటే ముగ్గురు మా ఫ్యామిలీ కలిసి ఒకే ఆకులో తిన్నాం. అదొక నాకు మంచి మూమెంట్ అండి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇంకా భోజనాలు అయిపోయాక. ఇంకా సాయంత్రం అయ్యింది. ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకుని ముగ్గులు అయితే వేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసి స్వామివారికి దీపారాధన అయితే చేసుకున్నానండి. మంచిగా దండం పెట్టుకుని స్వామివారి నిమజ్జనం కోసం అయితే మేము రెడీ అయ్యాము. స్వామివారికి మంచిగా దీపారాధన చేసుకున్నానండి. మొత్తం పత్రి ఇవన్నీ తీసేసి స్వామివారిని జై బోలో గణేష్ మహారాజ్కి అనే 3 సార్లు అనుకుంటూ నేను మా వారు మా పాప కూడా ఆయన్ని తీసి ఇలా ఒక కవర్లో మొత్తం పత్రితో సహా అన్నీ కలిపేస్తాం కదండి. పసుపు గణపతిని ఇవన్నీ కూడా నిమజ్జనం చేసేస్తాం కదా. మాకు గోదావరి దగ్గరేనండి. ఆ గణపయ్యని తీస్తుంటే మహా బాధేసింది. మా అమ్మాయి అయితే వద్దు వద్దు అని పెడుతుంటే తీస్తూనే ఉందన్నమాట. మాకు గోదావరి దగ్గరేనండి, పక్కగానే ఉంటుంది, 5 minutes. సో మేము గోదావరిలో నిమజ్జనం అయితే చేసేసామన్నమాట ముగ్గురు తీసుకుని. చూసారు ఇక్కడ ఆవులు అవి ఉన్నాయి, అవి తినగలిగే పత్రి వాటికి పెట్టేసి మిగిలినవన్నీ కూడా దండం పెట్టుకుని ఆ గోదాట్లో నిమజ్జనం అయితే స్వామివారిని నిమజ్జనం చేసేసామండి.
అంతా మంచిగా జరగాలి అని దండం పెట్టుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకుని అయితే వచ్చేసామండి ఇంటికి. తర్వాత రోజు వీడియో క్లిప్ అండి ఇది నేను యాడ్ చేశాను. పాలవెల్లికి కడతాం కదా, మొక్కజొన్న పొత్తులు అవి 2 ఉంటే మా అమ్మాయి కావాలి అంటుంటే అది స్టవ్ మీద కాలుస్తుంటే మంచిగా అనిపించలేదు. అందుకోసం అని చెప్పి నేను టెర్రస్ పైన ప్లాన్ చేశానండి. కొబ్బరివి పేడి చెక్కలు అంటారు కదా, అవి ఉంటే వాటితో నిప్పు రాజేసి మొక్కజొన్న పొత్తుని అలా చంద్రుడు ఉండే సాయంత్రం వేళ సమయంలో టెర్రస్ పైన అయితే మేము మంచిగా కాల్చుకుని మొక్కజొన్న పొత్తులు అయితే తిని ఎంజాయ్ చేసామండి. ఆ మొక్కజొన్న పొత్తులకి ఉప్పు, కారం అలా నిమ్మకాయతో కలిపి రాస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఉంటానండి, నమస్తే.